హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ బుజ్జి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దాము. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ అండ్ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకు ఆనియన్స్ అన్నది పర్ఫెక్ట్గా అన్నది ఫ్రై అయితే అవుతాయి అన్నమాట. అండ్ చిల్లీస్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి స్పైసీనెస్ అన్నది బాగా యాడ్ అయితే అవుతుంది. అండ్ టమాటోస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అన్నది కుక్ అయితే అవుతుంది. ఒక పాన్ తీసుకుని ఆ పాన్లో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ని వేసుకుని అండ్ కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. బాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా కలుపుకుంటూ ఉంటే ఎక్కడ మాడిపోదన్నమాట ఆనియన్స్ అండ్ చిల్లీస్. కరివేపాకు కూడా ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ లైట్గా పసుపు వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే మనకి గ్రేవీ అన్నది బాగా దగ్గరికి అయితే వస్తుంది. అలా వస్తే మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ లైట్గా 1 టీ స్పూన్ ఆఫ్ మసాలా పౌడర్ ఏమైనా ఉంటే యాడ్ అయితే చేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుని బాగా కలుపుతూ అయితే ఉన్నాను. అండ్ 2 కోడిగుడ్లని పగలగొట్టుకుని ఇలా వేసుకోవాలి. వేసుకుని 2 to 3 minutes అలా ఉండించాలి. అలా ఉండిస్తే మన కోడిగుడ్డు అన్నది హీట్ అయితే ఎక్కుతుంది అన్నమాట. హీట్ ఎక్కిన తర్వాత అలా కలుపుతూ ఉంటే మన ఫైనల్గా ఎగ్ బుజ్జి అన్నది అయితే రెడీ అయితే అవుతుంది. కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుంటే స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. కొత్తిమీర స్మెల్. ఫైనల్గా ఎగ్ బుజ్జి అన్నది రెడీ అయితే అయ్యింది. మన రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ పుల్కాలోకి కానీ కలుపుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి వన్స్ ఎలాగుంది అన్నదో కామెంట్ అయితే చేయండి. నేనైతే రైస్లో వేసుకుని తింటున్నాను. మీరు దేంట్లో వేసుకుని తింటున్నారో సో కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.